హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. పొరపాటున ఈ మిస్టేక్ చేస్తే ఏమవుతుంది అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రతి పెన్షనర్‌కు అత్యంత ముఖ్యమైన, ప్రామాణికమైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం నుంచి ఒక వ్యక్తికి పెన్షన్‌ను మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వులే పీపీఓ. ఇది కేవలం ఒక కాగితం కాదు. మీ పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భరోసా ఇచ్చే కీలకమైన పత్రం. దీని ప్రాముఖ్యత, అందులోని వివరాలు, తప్పులు సరిదిద్దుకునే విధానం మరియు దీనిని ఎలా భద్రపరచుకోవాలో వివరంగా తెలుసుకుందాము. మొదటిది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అంటే ఏమిటి? ఉద్యోగి పదవీ విరమణకు ముందు వారి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో పాటు పెన్షన్ దరఖాస్తును సంబంధిత శాఖ ద్వారా ఏజీ కార్యాలయానికైతే పంపుతారు. ఏజీ కార్యాలయం వాటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హత గల పెన్షన్‌ను నిర్ధారించి దానిని చెల్లించమని ట్రెజరీ విభాగాన్ని ఆదేశిస్తుంది. ఈ మేరకు జారీ చేసే ఉత్తర్వులనే పీపీఓ అంటాము. మీ పీపీఓని ఒక పర్సనల్ రిజిస్టర్‌గా ఎలా మార్చుకోవాలని చూద్దాం. మీ పీపీఓని మరియు ఇతర ముఖ్యమైన పత్రాలను ఒకే చోట భద్రపరచుకోవడం వలన భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక పీపీఓ రిజిస్టర్ తయారు చేసుకోండి. కావాల్సినవి మీ ఒరిజినల్ పీపీఓ, ఏ4 సైజు తెల్ల కాగితాలు 10-15 పేపర్లు అవసరమవుతాయి. ఒక మంచి ఫైల్ లేదా బౌండ్ బుక్, దళసరి పాలిథీన్ కవర్ కూడా కావాల్సి ఉంటుంది. తయారు చేసే విధానము. మొదటి పేజీ వ్యక్తిగత వివరాలు. మీ పూర్తి పేరు, హోదా, పదవి విరమణ తేదీ, పనిచేసిన కార్యాలయం, రిటైర్ అయ్యే నాటికి పే స్కేలు, పుట్టిన తేదీ, శాశ్వత చిరునామా, మొబైల్ నంబరు, ఆధారు, పాన్ నంబరు, ఈహెచ్ఎస్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, బ్లడ్ గ్రూపు వంటి వివరాలను స్పష్టంగా రాసి లేదా టైప్ చేసి మొదటి పేజీగా ఉంచండి. ఇక పీపీఓ భద్రత. మీ ఒరిజినల్ పీపీఓకి ముందు, వెనుక దళసరి పాలిథీన్ షీట్లను జత చేయండి. ముఖ్యమైన జిరాక్స్ కాపీలు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ కాపీలు, అలాగే మీ జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈహెచ్ఎస్ కార్డు జిరాక్స్ కాపీలు. అదనపు పేజీలు. భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి వివరాలు నమోదు చేసుకోవడానికి కొన్ని ఖాళీ పేజీలనైతే జత చేయండి. వీటన్నిటిని కలిపి ఒక చక్కటి బౌండ్ బుక్‌గా తయారు చేయించుకొని భద్రంగా అయితే ఉంచుకోండి. దీనివల్ల ఉపయోగాలు. అన్ని ముఖ్యమైన పత్రాలు ఒకే చోట ఉంటాయి. పీఆర్సీ ఫిక్సేషన్, ఏక్యూపీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సులభతరం కూడా. మీ పీపీఓలో తనిఖీ చేసుకోవాల్సిన ముఖ్య అంశాలు. ప్రతి పెన్షనర్ తమ పీపీఓను క్షుణ్ణంగా పరిశీలించి క్రింది వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. మీ పేరు మరియు పుట్టిన తేదీ మీ సర్వీస్ రికార్డుల ప్రకారంగా సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. జీవిత భాగస్వామి పేరు మరియు పుట్టిన తేదీ. ఇది అత్యంత ముఖ్యమైనది. పేరులో స్పెల్లింగ్ తప్పులు లేకుండా పుట్టిన తేదీ ఖచ్చితంగా నమోదై ఉండాలి. మూడోది పెన్షన్ వివరాలు. మీ పీపీఓలో 3 రకాల పెన్షన్ మొత్తాలు స్పష్టంగా పేర్కొనబడి ఉంటాయి. అవేంటంటే సర్వీస్ పెన్షన్. మీరు జీవించి ఉన్నంత కాలం పొందే ప్రాథమిక పెన్షన్‌నే సర్వీస్ పెన్షన్ అంటాము. ఈ వివరాలు పీపీఓలో ఉన్నాయా లేదా అని చెక్ చేయండి. అలాగే మెరుగైన కుటుంబ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. మీరు మరణించిన తర్వాత మీ కుటుంబానికి నిర్దిష్ట కాలం పాటు అందే పూర్తి పెన్షన్‌నే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. సాధారణ కుటుంబ పెన్షన్, నార్మల్ ఫ్యామిలీ పెన్షన్. మెరుగైన కుటుంబ పెన్షన్ కాలం ముగిసిన తర్వాత మీ కుటుంబ సభ్యులకైతే జీవితాంతం పొందే పెన్షన్‌నే నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. మరి ఇవన్నీ గూడా మన యొక్క వివరాలన్నీ గూడా ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది మన పీపీఓలో ఈ 3 రకాల మొత్తాలు స్పష్టంగా పేర్కొని ఉన్నారా అంటే ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. ఇక పీపీఓలో తప్పులుంటే ఏం చేయాలి? ఎలా సరిదిద్దుకోవాలంటే పీపీఓలో ఇతర వివరాలు తప్పుగా ఉంటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. ఇది మీ మీ కుటుంబానికి తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ మరణాంతరం వారి యొక్క పీపీఓలో భార్య పేరు సామ్రాజ్యం అని ఉంది. కానీ
ఆధార్ బ్యాంక్ పాస్‌బుక్‌లో శ్యామల అని ఉంది. సో, దీంతో ట్రెజరీ అధికారులు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి నిరాకరించి ముందుగా పీపీఓలో పేరు మార్పు కోసం ఏజీ ఆఫీస్‌కు దరఖాస్తు చేసుకోమని పంపించారనమాట. సో, ఈ ప్రక్రియ ఆలస్యం మరియు మానసిక వేదనకు కారణమవుతోంది. సరిదిద్దుకునే విధానాలు. సో, సమస్య పరిష్కారాలు ఇక్కడ చూడొచ్చు. పీపీఓలో జీవిత భాగస్వామి పేరు, నేము స్పెల్లింగ్ తప్పుగా ఉంటే ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏమిటి అంటే, మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా సరైన ఆధారాలతో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒరిజినల్ ఎస్ఆర్, అలాగే ఒరిజినల్ పీపీఓ, ఏజీ కార్యాలయానికి తో పాటుగా ఏజీ కార్యాలయానికి దరఖాస్తుతో పంపాలి. ఇక పీపీఓలో జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోయినా లేదా తప్పుగా ఉన్నా ఏం చేయాలి? దీనికి పరిష్కారం సంబంధిత ట్రెజరీ అధికారిని ఎస్టీఓని సంప్రదించి సరైన ధృవీకరణ పత్రాలు, ఆధారు, పాన్, స్టడీ సర్టిఫికేట్ లేదా మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయించుకోమని కోరాలి. ఒకవేళ మీరు పంపిన ప్రపోజల్స్‌లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ప్రింట్ అయితే ఏం చేయాలి? మీరు రిటైర్ అయిన కార్యాలయం ద్వారా మీ దరఖాస్తును ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ మరియు పెన్షన్ ప్రపోజల్ కాపీని జతచేసి నేరుగా ఈజీ కార్యాలయానికి పంపాలి. మీరు పంపిన ప్రపోజల్స్‌లోనే తప్పులుంటే, మీరు డీడీఓ ద్వారా ఎస్ఆర్‌లో వివరాలు సరిచేయించి సరైన పత్రాలతో ఆధారు, పాను, టీసీ కలిపి ఏజీ కార్యాలయానికైతే పంపాలి. ఇక జీవిత భాగస్వామి మరణించి పునర్వివాహం చేసుకుంటే ఏం చేయాలి? మొదటి భార్య డెత్ సర్టిఫికేట్, పునర్వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రెండవ భార్య వివరాలతో ఏజీ కార్యాలయానికి దరఖాస్తు అయితే చేయాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక: పుట్టిన తేదీ మార్పు. పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు ఇచ్చిన పుట్టిన తేదీని తర్వాత మార్చడం చాలా కష్టం మరియు చట్టవిరుద్ధము. తప్పుడు సమాచారంతో అదనపు ప్రయోజనాలు పొందితే భవిష్యత్తులో రికవరీలకు దారితీయవచ్చు. సిఎఫ్ఎంఎస్ పేసిప్. ఒకవేళ మీ పీపీఓలో వివరాలు సరిగ్గా ఉండి నెలవారీ సిఎఫ్ఎంఎస్ నుంచి వచ్చే పేసిప్‌లో తప్పుగా ఉంటే వెంటనే మీ ట్రెజరీ అధికారికి పీపీఓ కాపీని జతచేసి సరిచేయించమని కోరవచ్చు. ఒకవేళ పీపీఓ పోతే, ఏదైనా కారణాల చేత ఒరిజినల్ పీపీఓ పోతే నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ట్రెజరీ ద్వారా డూప్లికేట్ పీపీఓ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పీపీఓ మీ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం. దీనిని భద్రంగా ఉంచుకోవడం, అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. ఇది మీ తర్వాత మీ కుటుంబ సభ్యులకు, మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.